వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇది ఓ ప్రఖ్యాత డైమండ్ కంపెనీ క్యాప్షన్. అలాంటి అరుదైన వజ్రాల్లో గోల్కొండ బ్లూ డైమండ్ ప్రత్యేకమైనదే. నిజానికి ఈ వజ్రం న్యూయార్క్ లో వేలానికి రాబోతుందని ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఆ వజ్రాన్ని వేలం వేయడం లేదని డైమండ్ ఆక్షన్ కంపెనీ క్రిస్టీస్ ప్రకటించింది. అత్యంత ఖరీదైన ఈ బ్లూ డైమండ్ ని దాని ఓనర్లు ఫ్యామిలీనే విక్రయించాలని డిసైడ్ కావడంతో వేలం పాటికి రావడం లేదని సమాచారం. వేలం నుంచి తప్పుకున్న రాయల్ గోల్కొండ బ్లూ డైమండ్ కుటుంబంలోనే విక్రయించాలని నిర్ణయం. కొల్లూరు గనుల్లో పుట్టిన వజ్రమది న్యూయార్క్లో వేలానికి సిద్ధం. అత్యంత అరుదైన బ్లూ డైమండ్ కేటగిరీకి చెందిన గోల్కొండ వజ్రం వేలం నుంచి తప్పుకున్నట్లు క్రిస్టీస్ కంపెనీ ప్రకటించింది. నెల రోజుల క్రితం క్రిస్టీ సంస్థ అరుదైన వజ్రాలతో ఓ ప్రదర్శన పెడుతున్నట్లు ప్రకటించింది. మే 14న న్యూయార్క్లో ఏర్పాటైన ఈ ప్రదర్శనలో ఒకప్పుడు భారతదేశ రాజవంశస్థులు ధరించిన గోల్కొండ వజ్రం కూడా వేలం పెడుతున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇటీవలే ఈ వజ్రాన్ని వేలం వెయ్యకూడదని ప్రదర్శన నుంచి తప్పుకుంటున్నట్లు క్రిస్టీస్ సంస్థ ప్రకటించింది. ఇందోర్ హోల్కర్లు, బరోడా గైక్వాడ్లు అనే 2 మరాఠీ రాజవంశాల వారు సేకరించిన అరుదైన వజ్రంగా బ్లూ డైమండ్ కు పేరు. ఈ వజ్రాన్నే ది గోల్కొండ బ్లూ అని కూడా పిలుస్తూ ఉంటారు. వజ్రం బరువు 23.24 క్యారెట్లు ఉండగా పియర్ షేప్ లో కనిపించే ఈ వజ్రం ఖరీదు దాదాపు 425 కోట్లుగా అంచనా. వేలానికి పెడితే ఇదే ధర వస్తుందని అంచనా వేశారు. సాధారణంగా డైమండ్స్ లో నీలిరంగు వజ్రాలు చాలా అరుదు. ప్రపంచవ్యాప్తంగా బయటపడిన వజ్రాలలో 0.02% మాత్రమే నీలం రంగులో ఉన్నాయని నిపుణులు చెప్తూ ఉంటారు. అలాంటి అరుదైన నీలి వజ్రాల బరువు 10 క్యారెట్ల కంటే తక్కువ బరువుంటాయి. కానీ గోల్కొండ బ్లూ వాటి కంటే చాలా పెద్దది. ఈ అరుదైన నీలి వజ్రం చరిత్ర చూస్తే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కొల్లూరులో ఈ వజ్రం లభ్యమైందని చెప్తారు. ఆ తర్వాత ఇండోర్ను పాలించిన మహారాజా యశ్వంతరావు హోల్కర్ 2 దగ్గరకు చేరిందట. ఆ తర్వాత 1923లో మహారాజా తండ్రి దీనిని ఓ బ్రాస్లెట్ లో పొదిగించారు. అనంతరం ఆభరణాలను రీడిజైన్ చేయడంలో భాగంగా ఇండోర్ పియర్ వజ్రాలతో చేసిన నెక్లెస్ లో ది గోల్కొండ బ్లూను అమర్చారు. దీనికి ఆధారంగా అప్పటి ఫ్రెంచ్ పెయింటర్ బెర్నాండ్ బౌటెట్ డి మాన్వెల్ గీసిన మహారాణి చిత్రపటంలో ఈ నెక్లెస్ కనిపిస్తుంది. కొన్నాళ్లకు అంటే 1947లో ఈ వజ్రాన్ని న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశాడు. అయితే తిరిగి అది బరోడా మహారాజా దగ్గరకు, ఆ తర్వాత ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తిరిగి వేలానికి వస్తుందంటూ ప్రచారం సాగినా అది కుదరకపోవడంతో కనీసం ఈ వజ్రాన్ని చూసైనా ఆనందపడదామనే వారికి నిరాశే మిగిలింది.